సత్య కోరి చేసిన వ్రతము తెలిసి ఇచ్చిన దానము. కృష్ణ స్వామి. అమ్మా సత్యభామాదేవి, ఎంత పని చేశావమ్మా! ఆడసత్తనం పంపరసత్తనం అని ఆడజాతిగా తలవంపులు తెచ్చావు కదమ్మా. అసలు అడిగేవాళ్ళు లేరనే నీ ఆగడం. స్వామి అందరూ వాడు కదా, నీ సత్య అయినట్టు ఎలా దానం చేసావంట? పెద్దలారా, బుద్ధి తక్కువే చేశాను, క్షమించండి స్వామి. శ్రీకృష్ణ స్వామి, ఇక నీవు మాట్లాడవచ్చు. సత్య, నేనేమి చెప్పగలను? వ్రతం ఉపదేశించిన ఆ మునీంద్రులని అడుగు. మునీంద్ర, చేతులు జోడించి ప్రయోజనం లేదు, చెప్పినట్లు చేయగలవా? ఈ వ్రతము చేయలేదా మునీంద్ర? సరే, స్వామిని చూసగల అర్థము నీ కడ లేదని తేలిపోయినది కదా. ఇక ఏదైనా పరమార్థము కలదేమో రుక్మిణీదేవిని అర్థించు. నేనా? రుక్మిణేనా? అడిగినావు గనక చెప్పినాను. ఆచరిస్తావో విరమిస్తావో అది నీ ఇష్టం. కృష్ణయ్య స్వామి, ఇది ఇంతలో తేలినది కాదయ్యా. పద పక్క వీధికి వెళదాం. ఆగండి, ఆగండి. అహంకారాన్ని చంపుకున్నాను, అభిమానాన్ని విడనాడినాను. మీ ఆనశిరస వహించి అక్కగారిని ఆశ్రయిస్తాను. స్వామిని దానమంట పనికి తోడుకొని పొండి. అందుకు మేమున్నామమ్మా. ముందు మీరు శీఘ్రం సత్వరం రుక్మిణీదేవిని అర్థించండి. ఈ ఆపద దాటించమనండి అమ్మా. వెళ్ళండి, వెళ్ళండమ్మా. సత్య, ఏమిటిది? అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఇక నీవే నాకు దిక్కు. ఆహా, చేయవలసిన నిర్వాకం చేసి ఇప్పుడొచ్చింది అక్క దిక్కంటూ. సోదరి, ఇప్పుడు ఆ మాట మనలో అపరాధం ఎవరిదైనా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిదే. సత్య, ఏమి చేయవలనో చెప్పమ్మా. మన నాథుని తూచగల పరమార్థం నీ వద్ద కలదట, అర్థించమని నారద మహర్షి చెప్పినారు. అమ్మా రుక్మిణీదేవి, మీకోసమే వీక్షిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. రండమ్మా, దయచేసి త్వరగా త్వరగా రండమ్మా. సత్యాదేవి, న్యాయసమ్మతమైన మాట. నీవు తూచలేని స్వామిని రుక్మిణీదేవి తూచగలిగినచో ఇక స్వామి రుక్మిణీ వల్లభుడే కాని సత్యావిధేయుడు కాడు. అంగీకారమేనా? మహర్షి, చచ్చిన పామును ఏలం మరల మరల చంపెదరు. నా ప్రాణేశ్వరుడు దక్కిన చాలు. సరే రుక్మిణీదేవి, మీ కర్తవ్యం కానియండి. భక్తవరదుడవై నీవు వరలుదేని నిశ్చల ధ్యానమగ్ననై నిన్ని మదిని నిరతములు భక్తి కొలుచుట నిజమేయేని ఈ తులసి నీకు సరిపోగలుగుగాక. శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి. శ్రీకృష్ణ, ఈ నాటక పరమార్థము ప్రశస్తము, శ్లాఘాపాత్రం. సత్య, ఇంకనూ కావలసినదేమైనా కలదా? ఇంకేమి కావలను ప్రభు, మీ దయచే నాకు కనువిప్పు కలిగినది. మీ మనోనైజమును తెలుసుకున్నాను. సిరి సంపదలచే, సౌందర్యాతిశయముచే, గాఢతర ప్రణయ పాశములచే, కేళి విలాసములచే
మిమ్ము వశవర్తిని చేసుకో చూచిన నా గర్వాంత్యం పటా పంచలైపోయినది. భక్తి ప్రభావము బోధపడినది. ఇక నా జన్మ తరించున్నట్లు కటాక్షింపుడు స్వామి. ఏమి ఈ వైరాగ్యం? ఇంతకాలము నా జీవితముపై చల్లని వెన్నెలను కురిపించిన నీ ప్రేమ ఏమైనది? సత్య, నీవు నాకు దూరమగుచున్నావు. లేదు స్వామి, అచంచల భక్తి యోగమున మీ దివ్య మంగళమూర్తిని నా హృదయ మందిరమున శాశ్వతముగా ప్రతిష్ఠించుకున్నాను. సత్య, ఇక్కడ ఉన్న నేను నీలో ఎలా ఉండగలను? స్వామి, నిరంతరము మీ ధ్యానమున, మీ గానమున పరవశమైన నా హృదయం మీకు దర్పణము, ఆలయము చూచుకోండి. సత్య, నిత్యమైన పరమార్థమును, సత్యమైన వేదాంత పరతత్వమును తెలుసుకుని పరిపూర్ణత చెందిన పరమానందమైన మరి పాండవదూతనై కురుసభలో రాయబారము నడపవలసినదిగా ధర్మజుడు కోరినాడు. వెళ్ళమనిదవా? దేవా, మీరు కారణ జన్ములు. మీ అవతార ధర్మం సాధు రక్షణ, దుష్ట శిక్షణ జరిగి తీరవలసినదే. వెళ్ళిరండి.
ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది